ముఖ్య ఉద్దేశము గత 10 సంవత్సరాల నుంచి భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనే ఒక సంకల్పంతో ఈరోజు సమావేశం జరగడం, వేదికపైన ఉన్న కార్మిక సంఘ నాయకులు మరియు కార్మికులారా 2009లో ఏర్పాటు చేయబడ్డ ఈ భవన నిర్మాణ కార్మిక సంఘం యొక్క సంక్షేమ పథకాలు, వాటి పొందే విధానాలు మీరందరికీ తెలుసు. కానీ గత 10 సంవత్సరాల నుంచి కార్మికులు సంక్షేమం తీసుకునే విధానంలో చాలా కార్మిక శాఖ తరపు నుంచి ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడింది. గతంలో ప్రభుత్వము సంక్షేమ పథకాలను ఇచ్చే విధానంలో జిల్లా కార్మిక అధికారికే పూర్తి బాధ్యతలను ఇవ్వడం వల్ల తొందరగా సంక్షేమ పథకాలు ఇవ్వడం సాధ్యమైంది. కానీ దాదాపు 7-8 సంవత్సరాల నుంచి సంక్షేమ పథకాలని 33 జిల్లాలకు ఒకే ఆఫీస్ నుంచి, సెంట్రల్ కమిషనర్ ఆఫ్ లేబర్ ఆఫీస్ నుంచి ద్వారా ఒకే బ్యాంకు నుంచి పేమెంట్ చేయడం వల్ల కార్మికులు అనేక కష్టాలను అనుభవిస్తున్నారు. ఒక్కొక్కళ్ళ క్లెయిమ్ సంవత్సరమైనా పూర్తిగా వస్తలేదు. చాలామంది ఇబ్బందులు ఉన్నారు. ఎవ్వరికి డబ్బులు అందుతలేవు, సరిగా ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు. మా జిల్లా ఆఫీస్కి పోయి పడితే వాళ్ళకు కూడా తెలియదు. ఎందుకంటే అంత ఒక వ్యవస్థ, కచ్చిపిడి మిచిడి వ్యవస్థ చేసి పడేసింది కార్మిక శాఖ.